హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంటెల్ కంపెనీ నుంచి ఫ్రెండ్స్. ఆ ఇంటెల్ అనేది కూడా ఒక ఎంఎన్సి కంపెనీ అనమాట. సో ఇందులో నుంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయింది. సో రోల్ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేట్ టెక్నికల్ ఇంటర్న్ అనమాట. సో లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు, కర్ణాటక, ఇండియా. బెంగళూరుకి అయితే స్పాట్ అయింది. సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనేది. సో ఇక్కడ జాబ్ కేటగిరీ చూసుకుంటే ఇంటర్న్షిప్ అనమాట, స్టూడెంట్ ఇంటర్న్షిప్. సో స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంటర్న్షిప్లో మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుందనుకోండి, సో దాన్ని బట్టి మీకు ఫుల్ టైమ్గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వర్క్ మోడ్ చూసుకుంటే హైబ్రిడ్, మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మేబీ కొంతకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకుంటే మనకి ఇంటర్న్ అంటే ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 2023 కానీ 22 కానీ, లేదా ఇప్పుడు కరెంట్గా బీఈ బీటెక్ చదువుతున్న వాళ్ళు. సో ఈ ఆపర్చునిటీకి అయితే మిస్ చేసుకోకండి గైస్. ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ పర్సూయింగ్ బీఈ బీటెక్ ఆర్ ఎంఈ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. కరెంట్గా బీఈ బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ, లేదంటే ఎంఈ ఎంటెక్ చదువుతున్న వాళ్ళు కానీ, కంప్యూటర్ సైన్స్ అనమాట స్ట్రీమ్ వచ్చేసరికి. ఈ స్ట్రీమ్లో చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ కంప్లీట్ అయిన ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 2022-23 అయితే ట్రై చేయండి. సో ఇక్కడ స్కిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ కావాలంటే ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఉంది కదా, ఇవన్నీ ఒకసారి మీరు స్టడీ చేసుకొని దీన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక్కొక్క జాబ్కి అన్ని జాబ్స్కి అయితే సేమ్గా ఉండదు. ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క విధంగా అయితే డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఇలా అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మనం చదువుకొని దీన్ని బట్టి మన రెజ్యూమ్ని అయితే బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ పాయింట్స్ మెన్షన్ చేస్తారు చూడండి. సో వెరీ స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మీకు కోడింగ్ మీద అయితే నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేస్తే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే కోడింగ్ నాలెడ్జ్ కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ చూసుకుంటే అనలైజ్ స్పెసిఫికేషన్ ఆఫ్ అప్కమింగ్ న్యూ ఐపీస్ అండ్ ఫీచర్స్ ఇంక్లూడింగ్ కంప్లీట్ ప్లాట్ఫామ్ క్యాపబిలిటీస్. నెట్వర్కింగ్ మీద కూడా అయితే నాలెడ్జ్ ఉండాలి. అండ్ వర్క్ విత్ ఇంటెల్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ డిజైనింగ్ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ టు డెలివర్ ద నెక్స్ట్ జనరేషన్ సిమ్యులేషన్ ప్లాట్ఫామ్స్. సో హార్డ్వేర్ డిజైనింగ్ మీద కూడా మీరు ఇంటర్న్షిప్ అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా రీడ్ చేసి దీనికి తగ్గట్టు మీ రెజ్యూమ్ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సో ఇవి అనమాట టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంటెల్ నుంచి. సో ఇది నోటిఫికేషన్. సో మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ బిల్లులో కానీ ఎబోలో కానీ అప్లై అనేది బ్లూ కలర్ బటన్ ఉంటుంది కదా. సో నేను యొక్క న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ చేస్తాను ఈ యూఆర్ఎల్ని. సో వర్క్ డేలో అయితే ఓపెన్ అవుతుంది, ఇంటెల్ వర్క్ డేలో. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ ఇంటెల్ కంపెనీలో వర్క్ డేలో మీకు ఆల్రెడీ క్రెడెన్షియల్స్ అనేవి ఉంటే మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వండి. లేదు న్యూ యూజర్ అనుకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే అయితే మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ పాస్వర్డ్ ఏదో ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. అండ్ పాస్వర్డ్ని మళ్ళీ వెరిఫై చేసి ఇలా క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసి త్వరగా అయితే ఈ జాబ్కి, ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీకి అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఇదైతే మిస్ చేసుకోకండి, మీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. సో మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, జెన్యూన్ జాబ్ అప్డేట్స్నే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా న్యూ అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అనేది యాక్టివ్ చేసి పెట్టుకోవడం ద్వారా నేను ఏ జాబ్ చేసినా కానీ ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకే వస్తుంది. సో ఈ జాబ్ అప్డేట్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. సో ఇదైతే చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.